మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘ ప్రియదాని బిడ్డల మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరి, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాపాడి సంరక్షించిన దేవ మరొక కాల సమయం సజీవులు ఎక్కడి చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని చేస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘ ప్రియదాని బిడ్డల నేటి దినకు ఏర్పాటు చేసిన దేని వాక్య భాగం ఆదికాండము 44వ అధ్యాయము 24 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 44వ అధ్యాయము 24 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి నా తండ్రి అయిన తన దాసుని యొద్దకు మేము వెళ్ళిన వారి మాటలను అతనికి తెలియజేసేతమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళుదము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, వారు తీసుకొచ్చిన ధాన్యము, ఆహారము, మరి ఐగుప్తు నుండి తెచ్చిన ఆ యొక్క యాకోబు యొక్క కుమారులు తీసుకొచ్చిన ఆహారము వారికి సరిపోలేదు. అయితే మరలా ఆహారం తీసుకురమ్మని మరి యాకోబు తన బిడ్డలను పంపిస్తున్నాడు. అయితే వారు వెళ్ళడానికి ఉన్న అభ్యంతరాన్ని కుమారుడు గుర్తు చేస్తున్నాడు. ఏమని? కాబట్టి నా తండ్రి అయిన తన దాసుని యొద్దకు మేము వెళ్ళిన వారమై, అంటే తండ్రి మాటకు లోబడుతూ బిడ్డలు చేసే పని అది వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మేము వెళ్ళి ఏలిన వారి మాటను అతనికి తెలియజేసేతిమి. అంటే ఏదైతే అక్కడ యాకోబుతో మరి వారికి కలిగిన సంభాషణ ఉన్నదో ఆ సంభాషణ గురించి తండ్రికి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. తండ్రితో అంటున్నాడు, మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదాము. మా తమ్ముడు మాతో ఉంటేనే కానీ ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. అంటే ఎవరైతే మరి దేవుని యొక్క సముఖమందు ఉండాలో, ఎవరైతే వారితో ప్రయాణం చేయాలో, మరి ఆ ప్రయాణం కొరకు వారిని సిద్ధపరుస్తున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే యోసేపు యొక్క మరి సహోదరుడు, అంటే యాకోబు యొక్క కుమారుడైన చిన్నవాడు వారికి దగ్గరికి వచ్చినప్పుడే వారికి ఆహారం ఏదైనా అవసరం ఉంటే తీర్చబడుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ దాన్ని ఉద్దేశించి, ఆ మాటలను ఉద్దేశించి మరి దేవుని యొక్క ప్రేమను కలిగిన వారుగా వారు మాట్లాడుతున్నారు. ఏమని? అందుకు తమ దాసుడైన మా తండ్రి నా భార్య నా ఇద్దరిని కనెను, మీరెరుగరు అని చెప్పి వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చేల్చబడెను అనుకొట్టిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే యోసేపు తన యొద్ద నుండి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయో యాకోబు వాటిని గుర్తు చేసుకుంటున్నాడు. గుర్తు చేసుకుంటూ, మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించినలా నెరచిన వెంట్రుకలు గల నన్ను మృగముల, అంటే వృద్ధాప్యమందున్న తనకి ఆ పరిస్థితి, అంటే కుమారుడు లేడు అనే పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఉంటుందో అక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఇతనికి హాని సంభవించినలా నెరసిన వెంట్రుకలుగా నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేదురని మాతో చెప్పాను. కాబట్టి ఏదైతే తాను ప్రేమించాడో, ఏదైతే తాను ఆ ప్రేమను
కురిపించాడో ఆ ప్రేమను బట్టి మరి తన తమ్ముడైన బెన్యామీనును మారు తీసుకుని వెళ్ళవలసి ఉన్నది. ఆ వెళ్ళవలసిన సందర్భాన్ని గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు 30లో, కావున తన దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని యెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకమునకి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదుము అంటున్నారు. కాబట్టి మీరు దయచేసి ఆ చిన్నవాడిని పంపించినట్లయితే, ఆ చిన్నవాడిని మాతో ఉంచినట్లయితే మా తండ్రికి ఆరోగ్యము క్షేమము, అతడు బ్రతుకుతాడు, జీవిస్తాడు. కాబట్టి అతడు లేకపోతే అతడు వృద్ధాప్యమందు అతడు మరణానికి గురవుతాడు అనే మాటలను కుమారులు మరి అక్కడ యాకోబుకు చెప్తున్నారు. ఎందుకని ఇటువంటి పరిస్థితులు ఏర్పడాయంటే, మరి యోసేపు తన సహోదరులతో అందరితో మరి కలిసి భోంచేయడం, వాళ్ళందరితో జీవించడం, వాళ్ళందరినీ సంతోషపరచడం, వారి అవసరత లెక్కల్లో వారికి సహాయం చేయడం, ఇలాగా చేస్తూ వచ్చాడు. అయితే 32లో తమ దాసుడినైనా నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని యెడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తమ సహోదరునితో వెళ్ళనిమ్ము అంటున్నాడు. కాబట్టి ఒకవేళ నేను తీసుకుని వెళ్ళకపోతే మా తండ్రికి నేను ఇచ్చిన ఆ యొక్క మాటను బట్టి నేనే అతని పట్ల మరి సరైన ఆలోచన లేనివాడనై ఉంటాను అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే తన దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణిని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని యెడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన యెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వస్తుందని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, కుటుంబ వ్యవస్థలో తండ్రి తన బిడ్డలను ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో ఆ విధంగా మరి యాకోబు తన కుమారులను ప్రేమించినప్పుడు మరి యోసేపు చనిపోయాడనుకుని యోసేపు తర్వాత వాడైనా మరి బెన్యామీనును గూర్చి తాను ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను తను కొనసాగిస్తున్నప్పుడు ఆ ప్రేమ నుండి, తన తండ్రి ప్రేమ నుండి అతడు దూడపరచబడకూడదని మరి ఇక్కడ యూదా, మన సహోదరుడు యూదా తన తమ్ముడి విషయంలో రాజు యొద్ద మరి ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్న యోసేపుకి ఈ మనవలన్నీ తెలియజేసుకుంటున్నాడు. ఎందుకని అతన్ని తీసుకుని వస్తే కానీ మీకు ఏదైనా ఎవరూపణ జరగదు అన్నప్పుడు యోసేపు చెప్పిన మాటలకు మళ్ళా రెండోసారి వారు వచ్చినప్పుడు మరి బెన్యామీను తీసుకుని రావడము, అటు తర్వాత జరిగిన పరిస్థితులన్నిటినీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి 34లో ఈ చిన్నవాడు నాతో కూడా లేని యెడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన యెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. కాబట్టి దేవుని దాసుడైన యోసేపు దైవత్వం కలిగిన వాడు కాబట్టి ఏ విధమైన నష్టము కలగకుండా ఆయన దేవుని యొక్క సహాయం కలిగిన వాడై అలనాడు ఎలాగైతే దేవుడు తను కాపాడి రక్షించి ఒక ఉన్నతమైన బాధ్యతనిచ్చాడో ఆ బాధ్యతలో ఉన్న యోసేపు యాకోబు యొక్క కుమారులందరినీ, సహోదరులందరినీ కూడా అటు రీతిగా ప్రేమించేవాడై ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీ అందు నమ్మిక కలిగినవాడు, నీ అందు విశ్వాసం కలిగినవాడు, నీ ఆత్మలో నడిచినవాడు. కాబట్టి నాయన యోసేపు తాను దైవభయం కలిగిన వాడు కాబట్టి బలహీనమైన పరిస్థితుల్లో అతన్ని పడవేసినప్పటికీ నీ బలమైన హస్తాలు అతనిపై నుంచి ఒక ఉన్నతమైన స్థానాన్ని అయా ఐగుప్తునందు ఫరోకు
దాసునిగా చేసి ఫరో అంతటి వాణిగా అక్కడ ఉంచినందుకే వందనాలు. నేడు తన కుటుంబ అవసరతల్లో అక్కర్లో సహాయకుడిగా ఉంచావు, అందును బట్టి వందనాలు. కాబట్టి నాయన నీ అందు నమ్మిక ఉంచే వారిని అటు రీతిగా నీవు ఆశీర్వదించేవాడుగా, దీవించేవాడుగా, మరి సహోదరుల ఐక్యతగలుడు ఎంత మేలు ఎంత మనోహరమని నీ వాక్యం సెలవించినట్లు వారి పట్ల నీవు చూపిన కృపను బట్టి వందనాలు. కాబట్టి నాయన నిన్ను కలిగి ఉంటే సమస్తమును సమకూర్చి జరుగునని నేను దిన వాక్యమును బట్టి అయ్యా అక్కడ వారు తెలియజేసుకున్న మాటలను బట్టి మరి యోసేపు వారి పట్ల ప్రేమ కలిగి వారిని పంపించిన విధానం. కాబట్టి నాయన నీ ప్రేమ మాలో ఉంటే, నీ దయ మాలో ఉంటే మేము అటు రీతిగా జీవించేవారమై ఉంటామని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట. కృపగల తండ్రి, దయగల ప్రభువా, మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టములండి శారీరక బలహీనత నుంచి మమ్మల్ని విడిపించి కాపాడి సంరక్షించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివాన్ని దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని నాయన. ఎవరునైనా ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు, అటు వారికి మారు మనసును అనుగ్రహించమని ఈ వాక్యం చేత, నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ఈ దినపరిచయంలో ముందుకు నడిపించమని, నేను దీవెనలతో నింపమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా నాడు మాకు దయచేయండి. మెడల ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన చేయవచ్చు. శోధనలతో ఏకాదశిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడు సంరక్షించునుగాక, ఆమేన్.